ఇక్కడ మీ అమ్మా నాన్నల పరిస్థితి చూశాక కూడా నువ్వు జానకి విషయంలో ఇంత గొప్పగా మాట్లాడుతున్నావంటే మీ స్నేహం చాలా గొప్పదిరా. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నీకున్న మంచి మనసు నాకు లేదురా. ఏయ్ ఆగు, మర్యాదగా నిజం చెప్పకపోతే మీ అమ్మ నాన్న చచ్చిపోతారు. వద్దు, మా అమ్మ నాన్నని ఏం చేయొద్దు. ఏంట్రా ఇంకా ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టకు. చెప్పరా, ముత్యాల్ని వాడి భార్యని జానకి ఎక్కడ దాచింది? నాకేం తెలుసు, నాకేం తెలీదు. రేయ్, ఇంకొక్కసారి అడుగుతున్నాను, ఎక్కడ దాచిందిరా? ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పాను కదా నాకేమి తెలీదని. అలాగా? అయితే జరిగేది చూడు. రేయ్, నువ్వు నిజం చెప్పకపోతే వీళ్ళని ఇలా కొడుతూనే ఉంటాను. అదే నువ్వు నిజం చెప్పావనుకో, వీళ్ళని వదిలేస్తాన్రా. ఏంట్రా ఆ జానకికి ఇచ్చిన మాట కోసం త్యాగం చేస్తావరా నువ్వు? మీ కొడుక్కి మీరంటే ప్రేమ లేదంట, మీరు చచ్చిపోండి. చెప్తా. జానకి వాళ్ళని చెరువుగట్ల రూట్లో సొంతిల్లు ఉంది కదా, ఆ ఇంట్లో దాచింది. నాకు తెలుసురా, మీ జానకి ఇలాంటి తెలివితేటలు చూపిస్తుందని నాకెప్పుడూ తెలుసు. ఆ సంగతి నీకు చెప్తుందని తెలుసు కాబట్టే నేను ఇక్కడికొచ్చి నిజం తెలుసుకున్నాను. రే బుజ్జి, తిన్నగా వెళ్ళి నువ్వు ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలీదు. జానకికి తెలియకుండా ఆ ఇంటి తాళం తీసుకొచ్చి నాకివ్వు. నేను వాళ్ళని ఊరు నుంచి పంపించేసి వేసిన తాళం వేసినట్టే ఉంచుతాను. వెళ్ళో. రేయ్ ఆగు. రేయ్, నీ బుజ్జి బుర్రతో తెలివితేటలు చూపిస్తూ ఇక్కడ జరిగిన విషయం చెప్పి మనం వెంటనే వెళ్ళి రుద్రాణి గారికి అసలు విషయం చెప్పేద్దాము. నువ్వు మీ జానకితో చెప్పి మా వదిన దగ్గరికి తీసుకెళ్ళావనుకో, మీరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ మీ అమ్మ నాన్న చచ్చిపోతారు. మా అమ్మ నాన్నల్ని ఏం చేయొద్దు. నాకెలాగో శిక్ష పడుతుంది కాబట్టి వీళ్ళని చంపి శిక్షను అనుభవిస్తాను. అందుకే ఏం మాట్లాడకుండా జానకికి అనుమానం రాకుండా ఆ కీ తీసుకొచ్చి నాకివ్వాలి. జానకి దగ్గర నువ్వు నిజం చెప్పకుండా ఉండాలి. అమ్మా నాన్న ప్రాణాలతో ఉండాలంటే ఆ మాత్రం స్నేహితురాలికి ద్రోహం చెయ్యాలరా. ప్లీజ్ మా అమ్మ నాన్నల్ని ఏం చేయొద్దు. అయితే వెళ్ళు, పోయి తీసుకురా. ఓ జానకి, అమ్మా జానకి, ఎరా ఇంటికి వెళ్లకుండా ఆడుకుంటూ ఇక్కడే తిరుగుతున్నావా? తొందరగా వెళ్ళి పడుకో, రేపొద్దున పెళ్లికి రావాలి కదా. వాడికి బాగా ఆకలేస్తుందంట నాన్న. రాగానే నాకు ఆకలేస్తుంది, ఏదో ఒకటి చేసి పెట్టు అన్నాడు. ఇదిగో దోశలు వేసం తిను. నాకొద్దు. రై, ఆకలి అని అడిగావంట కదరా, మరిస్తే తీసుకోవేంటి? శుభ్రంగా తిని తొందరగా వెళ్ళి పడుకో. నాకేం వద్దు, నేను వెళ్తాను. అదేంట్రా ఇందాక మాట్లాడుతుంటే ఆకలని అంత గట్టిగా అరిచో, ఇప్పుడు ఇస్తుంటే వద్దని వెళ్ళిపోతున్నావు. తినదా? చెప్పాను కదా నాకొద్దు అని. రై, నువ్వు నన్ను చూసి అంత భయపడుతున్నట్టు నటించాల్సిన అవసరం లేదురా. నేను నిన్ను ఏమీ అనను. ఆకలి అన్నావు కదా, తను చేసి పెట్టింది తినేసాడు. వద్దు బాబాయ్. రే బుజ్జి. ఏం నాన్న వీడు, వాడే అడిగాడు, తీరా తీసుకొచ్చిస్తే తినకుండా వెళ్ళిపోతున్నాడు. నన్ను చూశాడు కదమ్మా, నేను తిడతానని నిజంగానే భయపడినట్టున్నాడు. పోనీలే, ఎటు ఇంటికే వెళ్తున్నాడు కదా, అక్కడ తింటాడు. లేదంటే కాసేపు అయ్యాక వాడే తిరిగి వస్తాడు. ఎక్కడికి పోతాడు? లేదు నాన్న, వీడెప్పుడు ఇలా లేడు. ఈరోజు ఎందుకో చాలా ముభావంగా ఉన్నాడు. దాందేముందమ్మా, ఆటల్లో పడి పొద్దున్నుంచి ఆడుకుంటూ బాగా అలసిపోయినట్టున్నాడు.
అంతకుమించి ఇంకేమీ ఉండదు. సరే మీరు టిఫిన్ చేయండి. లేదమ్మా, బాగా తలనొప్పిగా ఉంది. ముందు నువ్వు కాఫీ పెట్టు, ఆ తర్వాత తింటాను, సరేనా? సరే నాన్న. ఇంతకీ బుజ్జి ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? ఆకలి అన్నవాడు తినకుండా వెళ్ళాడు. వాడు మామూలుగానే ఉన్నాడా లేక ఏమైనా? ఇదిగోండి తాళం. నాకు తెలుసురా బుజ్జి, నువ్వనుకుంటే ఏదైనా సాధించగలవని. అందుకే కదా ఎవ్వరికి అనుమానం రాకుండా నేను ఇక్కడికొచ్చి ఇలా చేశాను. దయచేసి వాళ్ళని మాత్రం ఏం చేయకండి. అబ్బా పర్లేదురా, జానకితో కలిసిన తర్వాత నీకు కూడా జాలి బానే వచ్చింది. ఇప్పుడేంటి, వాళ్ళని చంపేస్తానని భయపడుతున్నావా? జానకి వాళ్ళని ఎంతో జాగ్రత్తగా కాపాడింది. రోజు వాళ్ళకి భోజనం తీసుకెళ్ళమని నాకే చెప్పింది. అలాంటిది ఇప్పుడు నేనే ఆ ఇంటి తాళం మీకు ఇస్తున్నానంటే నా వల్ల వాళ్ళకి ప్రమాదం వస్తుంది కదా. అందుకేరా నిజాలు తెలుసుకోకూడదు. తెలుసుకున్నారనుకో ఇలా ప్రమాదంలో పడతారు. ఇక్కడ మీ అమ్మ నాన్న బతికే ఉన్నారు కదా, వాళ్ళకి ఏమీ కాదు. నువ్వు హ్యాపీగా చూసుకో. మీ జానకికి కూడా ఏమీ కాదు. మీరు దాచిన వాళ్ళని బయటపెట్టి ఊరు వదిలి వెళ్ళిపోమంటాను, సరేనా? రేయ్, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా అని వెంటనే జానకికి ఫోన్ చేసి, ఇందాక నేను నిజం చెప్పలేదు, ఇప్పుడు చెప్పేస్తున్నానని తెలివితేటలు చూపిస్తే ఒప్పుకోను. ఆ తర్వాత జానకి ఎక్కడ ఎప్పుడు ఎలా చచ్చిపోతుందో నీ ఊహకు కూడా అందదు. నీ స్నేహితురాల్ని కాపాడుకోవాలి అనుకుంటే నువ్వు తెలుసుకున్న ఈ నిజం నీ దగ్గరే ఉండాలి. నీ నోట్లో నుంచి నిజం బయటికొస్తే జానకి గొంతులో ఉన్న ప్రాణం పైకి పోతుంది. జాగ్రత్త. అమ్మా, నాన్న, నాన్న, అమ్మా, అమ్మా. ఏంటి డాడీ, ఎప్పుడు చూసినా ఈవిడ గారి ఫోటో చూస్తూ ఉంటావు? తను నీకు బద్ద శత్రువు కదా. నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే నీ మీద కత్తి దూసిన వ్యక్తి కదా. అయినా సరే నువ్వు ఆవిడ ఫోటోనే ఎందుకు అంతలా చూస్తావు? శత్రువుని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండమని పెద్దలు చెప్పారమ్మా. అలా శత్రువునికి తెలుసుకున్నప్పుడే మనం సేఫ్గా ఉంటాం. ఆవిడ బ్రతికుంటే కదా నీకు శత్రువుగా ఉండడానికి. ఎంత తెలివైన మనిషి అయినా తెలివి తక్కువగా పైకి వెళ్ళిపోతుందనడానికి ఈవిడేగా నిదర్శనం. చనిపోయిన మనిషి శత్రువు ఎలా అవుతుంది డాడ్? నీకు తెలిసింది అదేనమ్మా. సింహాన్ని ఎప్పుడైనా దగ్గరగా చూసావా? భయంతో ఒళ్ళంతా వణికిపోతుంది. ఆ ఊహ కూడా ఊహించుకోలేం డాడ్. అదే సింహం ఒక ఆడపిల్ల రూపంలో దక్షగా కనపడితే ఎలా ఉంటుందో తను అలాగే నాకు ఎదురుపడింది. ఆ రోజే నేను అనుకున్నాను తన ప్రాణాలు తీసేయాలని. నా పథకం ఫలించింది. తను పైకెళ్ళిపోయింది. కానీ అంతకుముందే నాతో శపథం చేసింది. కలలో కూడా నన్ను వదలను అని, నేను తప్పు చేస్తే శిక్షిస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పింది. కానీ తనే పెద్దల్లో కలిసిపోయింది. ఇప్పుడు అదంతా ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు డాడ్? ఈ ఇంట్లో ఆనందానికి ఇదే చివరి రోజు కదమ్మా. తెల్లవారితే పెళ్లి జరిగిపోతుంది, కూతురికిచ్చిన మాట నిలబడుతుంది అని మీ అమ్మమ్మ ఆనందంలో తేలిపోతుంది. చెల్లెలి మాట శాసనమవుతుంది. మేనల్లుడికి అధికారం అప్పగించి భూమికి అమ్మగా మారి తన పెద్దరికం చూపించుకుంటూ పెద్ద మనసుతో ఆలోచిస్తూ మీ అమ్మ మురిసిపోతుంది. కానీ రేపు పెళ్లి జరగదు అని వాళ్ళకి తెలియదు కదా. అందుకే దక్షని చూస్తూ నువ్వు ఏ లోకంలో ఉన్నా
రేపు నీ కూతురు పెళ్లి ఆగిపోవడం చూసి కుళ్ళి కుళ్ళి ఏడువు అని ఆ ఫోటో చూసి మనసులో అనుకుంటున్నాను. ఆవిడ ఆత్మ ఏడుస్తుందో లేదో తెలియదు డాడ్, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు. అది చూసి మనం ఆనందిస్తాం. అందుకే ఈరోజు ప్రశాంతంగా పడుకుందాం. ఏంటమ్మా జానకి, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఫ్రెండు, నువ్వు పెళ్లికి రావట్లేదు కదా? రావద్దని నువ్వే చెప్పావు కదమ్మా. నీకు మాటిచ్చాక ఎలా వస్తాను? నాకిచ్చిన మాట నువ్వు నిలబెట్టుకో, నీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను. నువ్వు సాధించగలవు అన్న నమ్మకంతోనే నీకు మాటిచ్చానమ్మా. నీ కూతురు విషయంలోనే కాదు ఫ్రెండ్, నీ విషయంలో కూడా జరిగిన అన్యాయానికి ఈ పెళ్లి తర్వాత సమాధానం చెప్పబోతున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? అవన్నీ ఫోన్లో చెప్పే విషయాలు కాదు ఫ్రెండ్. నీ మీద ఎవరైతే నింద వేశారో, మీ జీవితంలో ఎవరైతే ఒక కొత్త రాత రాశారో వాళ్ళ బతుకులు తలకిందులయ్యే రోజులొచ్చాయి. వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడే ఆధారం నాకు దొరికింది. ఈ పెళ్లి తంతు ముగిశాక వాళ్ళ బతుకేంటో బయటపడుతుంది. ఆ రోజు నీ తప్పు లేదు అని బొబ్బులి వాళ్ళకి తెలిసొస్తుంది. వాళ్ళే నిన్ను ఆహ్వానించి మీ తండ్రి కూతుళ్ళని కలుపుతారు. మా జానకి, నువ్వు చెప్పేది నిజమా? ఇంతకీ ఆధారాలేంటి? ఏం దొరికే నీకు? చెప్పాను కదా ఫ్రెండ్, అది ఫోన్లో చెప్పేది కాదు అని. నిజాన్ని బయటపెట్టే రోజు ఇంకెంతో దూరంలో లేదు. అది బయటికి తెలిసాక రుద్రాణి గారి మీ ఇంటికొస్తారు. శారదాదేవి గారు మీకు సారీ చెప్పి నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్లి నీ కూతుర్ని చూపిస్తారు. ఇదంతా జరగటానికి ఎక్కువ సమయమేం లేదు. అక్కడ మంగళ వాయిద్యాలు పూర్తవగానే ఇక్కడ వీళ్ళ భరతం పడతాను. చాలమ్మా, చాలా గొప్ప మాట చెప్పావు. అదే జరిగిన రోజు నిజంగా నా జీవితంలో పండగ రోజు అవుతుంది. ఏ లోకంలో ఉన్నా నా దక్ష ఆత్మ కూడా శాంతిస్తుంది. తెల్లవారితే పెళ్లి. అది జరిగాక అన్ని విషయాలు నీతో చెప్తాను. ఉంటాను ఫ్రెండ్. సరే అమ్మా. ముత్యాలు వాళ్ళని రుద్రాణి గారి ముందు నిలబెట్టాలి. ఇప్పటికీ నేను భార్గవ్కి నిజం చెప్పాను కాబట్టి తను కూడా నాకు సపోర్ట్ చేస్తాడు. దుర్గమ్మ, నిద్రపోతున్నావా? దుర్గమ్మ, అమ్మా, దక్షమ్మా, నువ్వా? నేనే దుర్గమ్మ. ఆ రోజు నా కూతురు ప్రాణాలు తీయమని వాళ్ళు నిన్నెంత భయపెట్టినా నీ ప్రాణానికి తెగించి నా రక్తాన్ని కాపాడిన గొప్ప మనిషివి నువ్వు. ఎంత మాటమ్మా! నీ దయ వల్ల ఊరంతా బతికిందమ్మా. అలాంటిది నీ బిడ్డకు అన్యాయం చేయమంటే నేనెలా చేస్తానమ్మా? ప్రాణాలు పోసే మంత్రసారని ప్రాణాలు తీయలేనమ్మా, తీయలేను. దైవంగా చూసుకునే నీ కూతురికి నేను అమ్మలా మారాలనుకున్నానమ్మా. కాని ఆ దేవుడు లాంటి దీక్షితులు గారి చెంతకు నీ బిడ్డను చేర్చాడమ్మా. కానీ నేను నా తల్లిని ఒక మాట కోరాను. నా పెద్ద కూతురు ఆ ఇంటి కోడలు కావాలి అనుకున్నాను. నా కోరికగానే మిగలకూడదు. తెల్లవారితే భూమి పెళ్ళని అందరూ అంటున్నారు. కానీ నిజానికి జరగాల్సింది జానకితో కదా.
జానకి నా కూతురు అన్న నిజం తెలిసింది నీ ఒక్కదానికే కదా. అవునమ్మా. మరి నువ్వే ప్రశాంతంగా పడుకుంటే జరిగే అనర్థాన్ని ఎవరు ఆపుతారు? జరగబోయే కార్యక్రమాన్ని ఎవరు జరిపిస్తారు? ఎంత మాట తల్లి. ఈ నిజం బయటకు చెప్తే జానకి ప్రాణం తీస్తారని భయపడి ఎన్నాళ్ళు నా మనసులోనే దాచుకున్నానమ్మా. 1కి 2 సార్లు మీ అక్కగారికి చెప్దామని ప్రయత్నించానమ్మా. కానీ ఆవిడ నమ్మరని నిర్ణయించుకున్నాకే ఆవిడకి చెప్పలేకపోయాను తల్లి. కానీ తెల్లవారితే పెళ్లి జరిగిపోతుంది. ఎప్పుడు కూడా ఈ నిజాన్ని దాస్తే ఎప్పటికీ నిజం సమాధిగానే మారిపోతుంది. హా, లేదమ్మా, అలా జరగనివ్వనమ్మా, జరగనివ్వను. నేనే వెళ్ళి రేపా పెళ్ళి ఆపుతానమ్మా. భార్గవ్ బాబుతో జానకి పెళ్లి జరిగేలా చేస్తానమ్మా. ఇదంతా నా కల. లేదమ్మా, ఇది కల కాదమ్మా. నీ ఆవేదన నాకు అర్థమైంది తల్లి. తెల్లవారితే జానకి నీ పెద్ద కూతురన్న నిజాన్ని ఎవరికి చెప్పాలో వాళ్లకే చెప్తాను. ఏంటి నాన్నా, ఆ ఇంటికి ఇవ్వాల్సిన పెళ్లి బట్టలు ఇక్కడ గుడి దగ్గరికి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడుతున్నారేంటి? దారానికి దారం కలిపి అల్లితేనే ఒక వస్త్రం అవుతుంది. దాన్ని విడదీయడం ఎవరితరం కాదు. అలాగే రేపు జరగబోయే పెళ్లి బంధం కూడా ఎప్పటికీ నిలబడే ఉండాలి అంటే వాళ్ళు పెళ్లిపీటల మీద కట్టుకునే బట్టలు ఆ దేవుడి దగ్గర పెట్టి ఒక రాత్రంతా గుడిలో ఉంచి మరుసటి రోజు పొద్దున్నే ఆ బట్టల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇవ్వాలి. ఇది బొబ్బిలి వంశంలో ఉన్న ఆచారం. ఆ బట్టలు వాళ్ళు కట్టుకుంటే ఆ బంధం కూడా ఆ దారపు అల్లికలాగే ముడిబడి ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. ఏంటి నాన్న ఇదంతా? అలా కొట్టిపారేకమ్మా. ఏ నానుడి ఊరికే రాదమ్మా. మట్టిలో నుంచి తైలాన్ని తీయగలం, కానీ తైలంలో నుంచి మట్టిని ఎవరూ తీయలేరు. ఇది కూడా అంతే. ఆచారం అనేది ఆచరిస్తేనే కదా దాంట్లో ఉండే బలమేదో తెలుస్తుంది. వచ్చావమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. దేవుడి దగ్గర పెట్టిన బట్టలు ఇప్పుడు నేను తీసుకెళ్ళొచ్చా? నువ్వే తీసుకెళ్ళి ఇస్తావని దీక్షితులు గారు చెప్పారు. ఇదిగోనమ్మా. శ్రీరామచంద్ర ప్రభు, ఎవరి జీవితంలో ఎవరుండాలి, ఎవరిని ఎలా నడిపించాలన్నది నీకు మాత్రమే తెలుసు. భూమికి మంచి జరగాలి, తన జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అలా ఉండేలా నువ్వే కాపాడాలి స్వామి. మేమింకా ఇంట్లోనే ఉన్నాం. అక్కడికి రావడానికి టైం పడుతుంది. అందరం కలిసి ఒకేసారి వస్తాం. అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకోండి. మేం బయలుదేరాం. ఏమండి, ఒక నిమిషం.
ఎవరితోండి ఫోన్లో మాట్లాడుతున్నారు? మనం వెళ్ళవలసిన సమయం అయిపోతుంటే ఇంకా ఈ ఫోన్లో మాట్లాడడం ఏంటి? ఎందుకు రుద్ర అనవసరంగా కంగారు పడతావు? జరగాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కదా, మనం వెళ్ళి అక్షంతలేస్తే సరిపోతుంది. వెళ్ళి అక్షంతలు వేసి ఫోటోలు దిగడానికి మనం అతిథులం కాదండి, ఆడపెళ్లి వాళ్ళం. ముందుగా మనం వెళ్ళి అతిథులకి స్వాగతం పలకాలి. అన్ని ఏర్పాట్లు మనమే చూసుకోవాలి. బయలుదేరాలి కదండి. ఆ, రంగయ్య, అమ్మగారు, అన్ని సామాన్లు సర్దేశావా? అన్నీ పెట్టేశాను అమ్మగారు. మండపానికి చేరవలసినన్ని నిన్నే పంపించేశాను. ఇప్పుడు కారులో బట్టలు మాత్రమే ఉన్నాయి, అవి తీసుకెళ్తే సరిపోతుంది. సరే రంగయ్య, నువ్వు కూడా తొందరగా మండపానికి వచ్చేయి. అలాగే అమ్మగారు. పదండి. రుద్రా, ఏంటమ్మా? ఏంటి మీరు బయలుదేరుతున్నారా? అవునమ్మా, ఆడపెళ్లి వాళ్ళం కదా, మీరొచ్చే సమయానికి మేమెదురు రాకపోతే ఎలా? అదేంటమ్మా, అందరం ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి సాంప్రదాయం ఎందుకు? అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? అందరం ఒకే ఇంట్లో ఉండటం అదృష్టమవుతుంది, కానీ ఆచారాన్ని మాత్రం ఆచరించి చూపించటమే రుద్రాని గొప్పతనం అవుతుంది. నన్ను పొగిడింది చాలే గాని ముందు బయలుదేరండి. అసలు నా మాట పట్టించుకోవా? పెళ్లికొడుకి పెళ్లికూతురికి తీసుకురావాల్సిన బట్టలు ఇంకా రాలేదు. జానకి తీసుకొస్తుందని దీక్షితులు గారు చెప్పారమ్మా. ఇంకా జానికి రాలేదు కదమ్మా, ఒకసారి ఫోన్ చేయి. మీరు ఎంతో ఇష్టపడే అమ్మాయి కదా, మీరే ఫోన్ చేసి అడగొచ్చు కదా. అడగచ్చలుడు గారు, నేను పెళ్లి బట్టల గురించి మాట్లాడడం మంచిది కాదు. ఏంటి దుర్గమ్మ కొత్తగా చూస్తున్నావు? దేవుడు మన కంటికి కనిపించకపోయినా తను చేయాల్సింది చేస్తాడు. ఎవరు పక్కన ఉండాలన్నది ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. నువ్వన్నది కరెక్టే దుర్గమ్మ. ఎవరి పక్కన ఎవరుండాలన్నది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. అయినా తెలిసిన పెళ్లి గురించి కొత్తగా మళ్ళీ మాట్లాడుకోవడం ఏంటి? అందరికీ తెలిసింది వేరమ్మా, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది కూడా ఒకటి ఉందమ్మా. అవునా? ఏంటది? అది ఈరోజు సంగతి కాదమ్మా, 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఎన్నాళ్ళు నా మనసులో ఉన్న మాట ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా.